మిత్రులు మరి చాలా కష్టపడి మొన్ననే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి నా ఎమ్మడి పడి మరి ఆఫీస్ ఓపెన్ చేయించుకున్నారు. మరి చాలా మంది అంజన్ రావు గారు ఉన్నారు, మల్లయ్య గారు ఉన్నారు, చాలా పెద్ద మన మిత్రులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి తప్పనిసరిగా వేయాలి, నన్ను గెలిపించాలి. నేను పోయినసారి మీరు ఈ దీవెన వల్ల గెలిచిన 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన ఒక గ్రామాన్ని, వీర్నపల్లి అనే గ్రామాన్ని, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వీర్నపల్లి గ్రామాన్ని దత్తత గ్రామంగా ఎంపిక చేసుకొని దాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి దేశంలో పడనే మొదటి 5 గ్రామాలుగా పోటీ పడి ఇవాళ నేను అంత గొప్ప వీర్నపల్లి గ్రామం చేసిన. మా కొండయ్య అన్నాడు, అన్నాను ఒక హామీ ఇవ్వాలి అన్నాడు, నీ గెలుపు ఖాయము. నువ్వు వచ్చే గెలిచిన తర్వాత సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద బోయినపల్లి గ్రామాన్ని స్వీకరించాలని చెప్పి నువ్వు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని సంసద్ ఆదర్శ గ్రామ యోజన అంటే దత్తత గ్రామంగా మొదలే చెప్తున్నాను. నా ఉపన్యాసం కంటే మొదలే చెప్పి ఇది బ్రహ్మాండంగా దీన్ని తీర్చిదిద్దుతాను. నేను గత ఎంపీ ఉన్నప్పుడే ఈ సింగిల్ రోడ్డును డబల్ రోడ్డుగా మార్పించి నేనే ఆ రోజు ప్రతిపాదన పెట్టి ఈ సింగిల్ రోడ్డును డబల్ రోడ్డుగా చేపించిన. ఇటు 8 కిలోమీటర్లది గంగాధర, అటు మరి కొదురుపాకు ఉన్నది, మధ్యలో ఉన్నది. దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం. రైల్వే స్టేషన్ వచ్చింది ఇక్కడనే. ఇలా కరీంనగర్ నుండి కొత్తపల్లి మీదిగా బోయినపల్లి మీదికెళ్ళి కోర్రం మీదికెళ్ళి వేములవాడ దగ్గర పోయి, వేములవాడ నుంచి సిరిసిల్ల పోయి సిద్దిపేట దాకాకి వేయాలి. సిద్దిపేట జిల్లా ఆల్రెడీ రైలు నడుస్తుంది. సిద్దిపేట, గజ్వేల్, మనోహరాబాదు, మెడ్చెల్లు, హైదరాబాద్ కి రైలు పోతున్నది. ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కకి నేను ఇంకా 50 ఎకరాల భూమి దొరికితే తీసుకోవాలని చెప్పి ప్రతిపాదన చేసిన. ఇక్కడ బ్రహ్మాండంగా వరి ధాన్యం, అదే విధంగా పత్తి పరిశ్రమలు కూడా నెలకొల్పి మన బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి యువకులకి చాలా అవకాశాలు రావాలని చెప్పి నా ప్రయత్నం కూడా చేసిన విషయాన్ని కూడా మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ఇంతకుముందు మన రవిశంకర్ గారు చెప్పినారు, కరీంనగర్ నగరానికి నేను ఎంపీ అయినప్పుడు నేనేం చేసినా చెప్తా, బండి సంజయ్ గారు మీరేం చేసినో చెప్పాలి. కాంగ్రెస్ గురించి మాట్లాడదామంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇంతవరకు పేరు దొరుకుతలేదు. ఒక రోజు ఒక పేరు వస్తుంది, పొద్దున ఒక పేరు వస్తుంది, సాయంకాలం ఒక పేరు వస్తుంది. ఇది రద్దు అంటారు, మళ్ళీ ఇది అంటారు. ఇంకా కాంగ్రెస్ పేరు తీసుకుందామంటే కూడా పేరు దొరుకుతలేదు. ఇంకా రేపో ఎల్లుండో చూద్దాం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. మిత్రులారా, 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి, నేను 5 సంవత్సరాలు ఎంపీ, బండి సంజయ్ గారు 5 సంవత్సరాల ఎంపీ. నేను ఎంపీ అయిన తర్వాత 1000 కోట్ల రూపాయలతో ఇలా కరీంనగర్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన. మనం ఎవ్వరు పుట్టక ముందు, మనం ఇక్కడ ఉన్నోళ్ళం ఎవ్వరు పుట్టక ముందు 75 ఏళ్ల కింద ఎంపీ అయినటువంటి వ్యక్తి కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైలు పోవాలని చెప్పి పార్లమెంట్ లో అడిగిండు ఆనాటి ఎంపీ బద్దం ఎల్లారెడ్డి గారు. 52లో ఆయన ఎంపీ. తర్వాత సత్యనారాయణరావు గారు మాట్లాడినరు, కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు ప్రతిపాదన చేపించిండ్రు. తర్వాత పొన్నం ప్రభాకర్ వచ్చిండ్రు, ఏం చేయలేదు. నేను ఎంపీ అయిన తర్వాత 2014లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, రైల్వే శాఖ మంత్రుల దగ్గరికి వెళ్ళి, చివరికి మోడీ ప్రధానమంత్రి గారి దగ్గరకు వెళ్ళి గట్టిగా మాట్లాడి ఇలా రైల్వే లైన్ శాంక్షన్ చేపించిన 80% పనులు అయిపోయినాయి. ఇది ఎంపీ చేయవలసిన పనులు. ఇలా కరీంనగర్ నుండి ఇలా వరంగల్ పోయే రోడ్డు, కరీంనగర్ నుండి జగిత్యాల పోయే రోడ్డు 4 రహదారుల రోడ్డుగా మార్చినాం. బ్రహ్మాండంగా పనులు అవుతున్నాయి. ఎలకతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట మీద కూడా 4 రహదారుల రోడ్లు అవుతున్నాయి. నా దృష్టిలో కరీంనగర్ నుండి రాజీవ్ రహదారిని కూడా పెద్ద ఎత్తున దాన్ని చెయ్యాలని చెప్పి పార్లమెంట్ లో గొంతుగించుకొని మాట్లాడినా ఒప్పుకున్నాడు.
దురదృష్టవశాత్తు 2019లో మరి కరీంనగర్ ప్రజలు నన్ను ఓడగొట్టిండ్రు. అయినా నేను ఉత్తగలేను, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి పనిచేస్తున్నాను. కరీంనగర్ లో మన యువకులకి ఒక మంచి శిక్షణ కేంద్రం ఉండాలని నేను సింగపూర్ పోయి ఆ ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం దరఖాస్తు పెట్టిన, ఎన్నికలు వచ్చినాయి, నేను ఓడిపోయినా దాన్ని పట్టించుకోలేదు బండి సంజయ్ గారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకి శిక్షణ కావాలి. ఎంఏలు డిఈలు ఉంటే, డిగ్రీలు ఉంటే ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు. నీకేం పని వచ్చు, నీ చేతిలో ఏం పని చేయగలుగుతావు, నీ మెదడు ఎట్లా పని చేస్తానని చూసే ఉద్యోగాలు ఇస్తున్నారు. సర్టిఫికేట్లు చూసే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే. నీకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావాలంటే నీకు ఎంత నైపుణ్యత అనేది కావాలి. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వము బ్రహ్మాండంగా యువకులకి శిక్షణ ఇవ్వాలని, ఇలా జీవితంలో పని చేసేటువంటి నైపుణ్యత రావాలని ఇలా 150 రకాల ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేటువంటి కేంద్రాన్ని కరీంనగర్ లో నెలకొల్పాలని చెప్పి నేను రేపు మీకు హామీ ఇస్తున్నాను. మీరు గెలిపించండి, నేను దాని ఎమ్మడిబడి పట్టుకొని వస్తా. కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి ఉన్నా, ఏ నాయకుడి ప్రభుత్వం ఉన్నా ఢిల్లీలో తిరిగి నేను తీసుకొని వస్తానని చెప్తున్నాను. మా కొండయ్య గారు ఇప్పుడు చిట్టి ఇచ్చింది ఏంటంటే, మీరు మినీ స్టేడియం గురించి జాగా చూపించిండ్రు, ఆడ మట్టి ఓపించిండ్రు, ఆడ కట్టాలని కూడా చెప్తాడు. మినీ స్టేడియం ఏంది ఆ కొండయ్య? ఈ నేను దత్తత తీసుకున్న తర్వాత నీ బోయినపల్లి సంగతి చూడు ఎట్లా చెప్తాను, అర్థమైందా? ఒకసారి వీలైతే బస్ వేసుకొని పోయి వీర్లపల్లి చూసి రాపోండి. బస్ వేసుకొని మీ పైసలు పోవాలి బిడ్డ. మీరు వీర్లపల్లి కిక్కెనుగా పోయి చూసి రాపోండి. అక్కడ ఏం చేస్తున్నాం, అదొక సిటీ లాగా మార్చిన ఒక తండా. నేను 2014లో ఆ ఊరికి పోవాలంటే మోటార్ సైకిల్ కూడా పోలేదు, ట్రాక్టర్ ఎక్కి ఆ ఊర్లోకి పోయి అడగండి. ఆడ 12 లంబాడి తండాలు ఉన్నాయి. ఇలా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్డు పోసినా, మోడల్ స్కూల్ తీసుకొచ్చినా, 2 బ్యాంకులు తీసుకొచ్చినా, 2 పెట్రోల్ పంపులు తీసుకొచ్చినా, అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక బ్యాంకులు తీసుకొచ్చినా, ఇలా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకి చాలా గర్వపడేటువంటి గ్రామంగా దాన్ని మార్చిన. రేపు మీరు ఏమని అడగండి, ఏదైనా కూడా దాన్ని ఎమ్మడబడి చేపిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. ఇంకా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మా రసమయ్య చెప్తాడు, రసవత్తరంగా చెప్తాడు. కాబట్టి మీరు వినండి. ఒకటే నిమిషం చెప్తున్నా, మొన్న మనం ఓడిపోలేదు గులాబీ జెండా. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది పైన ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది. 6 పథకాలన్నారు, గ్యారంటీలు అన్నారు, ఒక ఫ్రీ బస్సు తప్పితే ఒక్క పని కూడా చేయలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఏమంటాడు రేవంత్ రెడ్డి, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను మోసం చేస్తా అని చెప్పేటువంటి గొప్ప నాయకుడు ఈ ప్రపంచంలో నేను ఎవరిని చూడలేదు, ఒక రేవంత్ రెడ్డినే చూసిన. అంత ధైర్యం. ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మోసం చేస్తేనే వాళ్ళకి ఇష్టము అని చెప్పే నాయకుడు ప్రపంచంలో ఇవ్వలేడు. నేను మోసం చేస్తా అని చెప్తున్నాడు, నిజంగా చేసిండు. ఇలా కళ్ళల కడ బట్టలు వచ్చినాయి. 500 రూపాయలు బోనస్ అన్నాడు, 2203 రూపాయలు కనీస మద్దతు ధర. 500 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలంటే 2703 రూపాయలు రావాలి మనకు. ఇలా దురదృష్టవశాత్తు రైతులు 1850 రూపాయలకు అమ్ముకుంటున్నారా లేదా? అమ్ముకుంటున్నారా లేదా? రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ 500 మర్చిపోతున్నాం మనం. ఉన్న ధర కూడా పెట్టేటువంటి కొనేటోడు ఎవడు లేడు. నేను నిన్నగాక మొన్న మన బోయినపల్లి నుంచి వెళ్ళి గంగాధర పోతుంటే పక్కకుంటే ఆగి మాట్లాడినా కొనేటోడు లేడు ఎవడు. కాబట్టి దయచేసి మిత్రులారా, బీజేపీ పార్టీ బండి సంజయ్ గారు ఇలా యువకుల్ని మతం పేరిట, కులం పేరిట రెచ్చగొట్టి ఓట్లు దండుకొని పోయినసారి గెలిచి మనకు 5 రూపాయల పని చేయలేదు. 5 సంవత్సరాల లోపల 5 రూపాయల పని చేయలేదు. చేసినట్టే చూపి రేపొద్దున మళ్ళా నేను బోయినపల్లి మండల కేంద్రానికి వస్తా. నేను ఏం చెప్తాడు, నేను ఇట్లా సవాలు విసిరితే ఫ్లెక్సీలు కట్టిండు, మహిళలు గర్భవతులైతే పాలు గుడ్డు ఇస్తేనా అన్నాడు. నువ్వు పుట్టకముందు, నేను పుట్టకముందు, నీ అమ్మ పుట్టకముందు, నా అమ్మ పుట్టకముందు ఆ స్కీమ్ ఉన్నది ఈ దేశంలో. అంగన్వాడీలు ఇస్తారు. ఎన్నికటి నుండి గుడ్డి ఇవ్వకపోవచ్చు, అప్పుడు పిండి పెట్టేది పల్లెటూరులో పడ్డ. ఇప్పుడు పాలు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, అది నేను చేస్తా అని చెప్తాడు.
తర్వాత ఉపాధి హామీ పథకం 100 రోజులు పనిచేసేటువంటి కార్మికులు అది నేను తెచ్చినా అని చెప్తాడు. అది ఎంత పచ్చి అబద్ధం అది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇంకా మన రసమయ్య గారు మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కువ విషయాలు మీ దృష్టికి తీసుకురాక నేను ఒకటే కోరుకుంటూ నేను విరమించదలుచుకున్నాను. నన్ను గెలిపించండి, నేను మీ మధ్యన ఉంటా, మీ సమస్యలు పరిష్కారం చేస్తా. ఈరోజు తెలంగాణ గొంతు పార్లమెంట్లో ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారానికి కేవలము గులాబీ జెండా ఎంపీలు మాత్రమే పనిచేయగలుగుతారు. తెలంగాణ సమస్యలు తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ గుండెతోని, తెలంగాణ మనసుతోని అర్థం చేసుకునే ఎంపీ ఇలా పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి దయచేసి మిత్రులారా, ఊరున తిరగండి, ప్రతి ఓటర్ని కలవండి, మరి కారు గుర్తుపై ఓటేసి మీ వినోదనను గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. మిత్రులు రసమయ్య బాలకిషన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నిజంగా ఇద్దరు కూడా మాట్లాడేది ఉండే సమయం లేదు. మీరందరూ కూడా గ్రామాలకు పోవాలనే ఆసక్తితో ఉన్నట్టు నాకు అవపడుతుంది. కాబట్టి రసమయ్య గారు మాట్లాడతారు. రసమయ్య గారు మాట్లాడండి. జై తెలంగాణ.